విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది. ఇంటికి 4 బళ్ళు 5 బళ్ళు 6 బళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు రోడ్లు చిన్న చిన్న గుంతలు కాదు రిపోర్ట్ చేయాల్సింది, రోడ్లు వెడల్పు చేయాలి. ప్రతి ఒక్క సిగ్నల్ కాడ పోలీసులు పెట్టాలి, పోలీసు వాళ్ళు ఉండాలి. పోలీసు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కబాటుకు వాళ్ళు కూర్చో ఉన్నారు, కానీ దాన్ని ట్రాఫిక్ని సరిచేయడం లేదు. ఇది మెయిన్ రోడ్ల నెల్లూరు టౌన్లో రోడ్ల సమస్య ఎక్కువ. దీనికి ఏంటంటే రోడ్లు వెడల్పు చేయాలి, అప్పుడే ట్రాఫిక్ సమస్య పోతుంది. ఎప్పుడు పోలీసు మీటింగ్ ఉండాలా, కంట్రోల్ చేయాలా అంటే చాలా డిలే అయిపోద్ది. లేకపోతే తొందరగా పోయేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత లేట్ అయిపోతుంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని నా రిక్వెస్ట్. హాస్పిటల్కి పోవాలా, 10:30కి అపాయింట్మెంట్. ఆటో ఎక్కితే పోతే కదా, ఏం చేయాలి మేము? సార్ నేను ఆటో కార్మికుడిని, ఆటో నుంచి జీవిస్తాను. నేను మీకు మనవి చేయడం ఏమనగా, మీరు బ్యారికేడ్లో ఇప్పుడు ఇజు మార్కెట్ సైడ్ వచ్చినప్పుడు 4 సర్కిల్ అని వస్తుంది, 4 సందులు వస్తాయండి. ఆ పక్క బ్యారికేడ్లు కానీ ఏర్పాటు చేస్తే ఆ సందు సైడ్లో లైన్గా వెళ్తారు. లేదంటే మనం గొర్రెలు ఏ విధంగా వెళ్తారు అదేవిధంగా జనాభా వెళ్తున్నారు తప్పక ఇంకేమీ లేదు. అటు ఆటో కార్మికుడు అయితేవి, కారులో అయితేవి, స్కూటర్లో అయితేవి విపరీతంగా ట్రాఫిక్ తప్పక ఇంకేమీ లేదు. ఒకరొకరు దూసుకొని వచ్చేస్తున్నారు అంతే తప్పక లైన్ అనేది పాటింపు అనేది లేదండి. అది మెయిన్ నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్ ఆడే మనకి ఇబ్బంది పడుతున్నాం. ట్రాఫిక్ హెవీగా ఉంది, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. మళ్ళీ ఇబ్బంది పెట్టాము ఆటో వాళ్ళని కానీ ప్యాసింజర్లు కానీ ఎంత ఇబ్బంది పడిపోతున్నాం మనం. మేము ట్రాన్స్పోర్ట్ మొటాపని చేసుకున్నాము, అది ట్రాన్స్పోర్ట్ మొటాపని ఎంత ఇబ్బంది పడిపోతున్నాం సార్. మీరు తొందరగా దయచేసి ఆ రోడ్డు తొందరగా క్లియర్ చేస్తే శుద్ధంగా బాగుపడిపోతాం. పిల్లకాయలు జిల్లాగాను చాలా ఇబ్బంది పడిపోతున్నాం. స్కూల్ పిల్లకాయలు, ఆటో వాళ్ళము, ప్యాసింజర్సు, ఒక ట్రాన్స్పోర్ట్ ఎంత ఇబ్బంది పడిపోతున్నాం సార్ మేము. ఇక్కడ విజయమహల్ గేట్ దగ్గర నుంచి విజయమహల్ గేట్ దారి నుంచి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ వాళ్ళు కొద్దిగా దయచేసి క్లియరెన్స్ చేస్తారని కోరుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే రోడ్లు వెడల్పు చేయాలండి, రోడ్లు వెడల్పు చేయాలి. సిటీలో చాలా ఘోరంగా ఉంది రోడ్లు. దానికి ఏంటంటే గుంతలు పుడుచుకుంటున్నాం, కాలువలు ఓడిస్తున్నాం, అది కాదు కావాల్సింది. రోడ్లు వెడల్పు చేయాలి ముందు, మెయిన్ పాయింట్. ఇప్పుడు చూడండి ఆత్మకూరు బస్ స్టాండ్ కాడ ఎవరన్నా మిగిలిన అన్నం పెట్టుకోవాలంటే రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. ఆ పక్కనే కావాల్సినంత స్థలం ఉంది, గవర్నమెంట్ స్థలం. సరేనా, ఆడ చిన్న రేకుల షెడ్ ఇచ్చినా ఆడ అన్నదానం వాళ్ళు అన్నదానం చేసుకుంటారు.